నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అనే ప్రాథమిక మూలకాలతో జీవం ఏర్పడింది. వీటిలో సకల జీవరాశులకు నీరు ప్రాణాధారం. సముద్రాలు, నదులు, జలపాతాలు, సెలయేళ్లు, చెరువులు, బావులు, కుంటలు ఇలా మనం నీటిని పలు వనరుల ద్వారా పొందుతున్నాం. అయితే అపార జలరాశికి సముద్రాలే నిలవని మనకు తెలుసు. భూమి కోర్ని తెలుసుకున్నాం, సుదూర రోదసిని కూడా తెలుసుకున్నాం. కానీ సముద్ర లోతుల్లో ఉన్న సంగతుల గురించి మనిషికి ఇప్పటికీ కేవలం 5% తెలుసు. భూమి మీద ఉన్న జీవ వైవిధ్యం గురించి తెలిసినంతగా సముద్రాల్లోని జీవ వైవిధ్యం గురించి మనిషికి పూర్తిగా తెలియదు. సూర్యరశ్మి సైతం చొరబడలేని చీకటి ప్రాంతాలు సముద్రంలో ఉన్నాయి. అంటే కోట్ల సంవత్సరాలుగా వెలుగు ప్రసరించని ప్రాంతాలన్నమాట. అలాగే ఎంతటి గజ ఈతగాళ్లైనా సముద్రపు లోతులకు వెళ్లే కొద్దీ పీడనం ఎక్కువై ప్రాణవాయువు అందక రక్త ప్రసరణ స్తంభించి నరాలు చిట్లిపోతాయి. ఆ లోతట్టు ప్రాంతాల్లో మాత్రమే జీవించే జీవజాతులు కూడా ఉన్నాయని చాలామంది చెప్తారు, కానీ నిరూపించలేదు. ప్రపంచవ్యాప్త పురాణాల్లోనూ చరిత్రలోనూ ప్రకృతి విపత్తుల మూలంగా సముద్రాల్లో మునిగిపోయిన ప్రాచీన నాగరికతల అవశేషాలను పరిశోధకుల ప్రయత్నాల వల్ల అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. వ్యాపార, వాణిజ్య, పర్యాటక అవసరాల కోసం చిరకాలంగా సముద్రయానం చేయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. అటువంటి సందర్భాల్లో వివిధ ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల మూలంగా నీట మునిగి సముద్రపు అడుగున చేరుకున్న ప్రాచీన నవీన కాలపు నౌకల శిథిల విశేషాల్లో ఒక్కోసారి ప్రాచీన నాగరికతల ఆనవాళ్లు, ఏవో నిగూఢ విషయాలు లభిస్తూ ఉంటాయి. అటువంటి కొన్ని సంఘటనలు నేటికి పరిష్కారం కాకుండా ఉన్నవి చాలానే ఉన్నాయి. ఇతమిత్తంగా ఇది కారణమని చెప్పుకోలేని సముద్ర అంతర్భాగ రహస్యాలు కొన్నిటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సముద్రపు లోతుల్లో ఊపిరిని ఎక్కువసేపు నిలుపుకోలేం. లోతుకు వెళ్లే కొద్దీ పీడనం పెరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఈ దృశ్యాలను చూస్తున్నా కూడా మీకు అలానే అనిపిస్తుంటే మాత్రం కాస్త గట్టిగా ఊపిరి తీసుకుని మెల్లగా వదలండి. నిదానంగా చూడండి. మరియానా ట్రెంచ్ భూగోళం మీద అత్యంత లోతైన ప్రాంతం మరియానా ట్రెంచ్. దీన్ని సముద్రంలోని లోయ అని చెప్పుకుంటేనే మీకు కాస్త అర్థమవుతుంది. ఎందుకంటే భూమి మీద లోయలు, పర్వతాలు, మైదాన ప్రాంతాలు మీకు తెలుసు, చూశారు. సముద్రం లోతుగా ఉంటుందని తెలుసు, కానీ అక్కడ లోయల గురించి తెలియదు కదా. మరియానా ట్రెంచ్ ఇంతవరకు సూర్యకిరణ స్పర్శను కూడా చూడలేదు. ఉక్కు వస్తువు అయినా సరే అక్కడ పీడనానికి చూర్ణమైపోతుంది. ఉత్తర పసిఫిక్ మహాసముద్ర గువామ్ దీవుల సమీపంలో అర్ధచంద్రాకారంలో ఉన్న సువిశాల లోయ అది. అంటే దాదాపుగా 2550 కిలోమీటర్ల పొడవు, 70 కిలోమీటర్ల వెడల్పు ఉన్న లోతట్టు ప్రాంతం. దీని విశేషం దీని లోతు కదా. అయితే మరియానా ట్రెంచ్ తాలూకు అత్యధిక లోతు సముద్ర ఉపరితలం నుంచి 10,984 మీటర్ల లోతులోనున్న ఒక ప్రాంతం. దాన్ని ఛాలెంజ్ డీప్ అని పిలుస్తారు. ఎవరెస్ట్ పర్వతం ఎత్తు 8,848 మీటర్లు. అంటే ఎవరెస్ట్ను తీసుకువెళ్లి ఛాలెంజ్ డీప్లో వేస్తే శిఖరం కూడా కనిపించకుండా మునిగిపోతుంది. గాఢాంధకారంతో, గడ్డకట్టే శీతలంతో, ఎముకలు ముక్కలయ్యేంత పీడనంతో అర్ధచంద్రాకారంలో విపరీతమైన లోతుతో ఉంటుంది ఇది. పరిశోధకుల అంచనా ప్రకారం అక్కడ పీడనం 1000 అట్మాస్ఫియర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. కొంచెం వివరంగా చెప్పాలంటే మనిషి శరీరంపై ప్రతి చదరపు సెంటీమీటర్ పరిధిలోనూ ఒక్కొక్క టన్ను బరువు పడుతుందన్నమాట. చిత్రమైన సంగతి ఏంటంటే ఇటువంటి విపత్కర వాతావరణ పరిస్థితుల్లోనూ యాంగ్లర్ ఫిష్ జాతి చేప అక్కడే జీవిస్తుంది. దాని చివర బల్బ్ మాదిరిగా ఉంటుంది. ఆ వెలుతురికి ఆకర్షితులై వచ్చే ఎరను పట్టుకుని అది తినేస్తూ ఉంటుంది. మెరిసే జెల్లీ ఫిష్లు కూడా మరియానా ట్రెంచ్ లోతట్టుల్లో ఉంటాయి. ఇక్కడ చాలా రకాల జీవులు పారదర్శకంగా ఉండడంతో వాటి అంతర్భాగాలను కూడా మామూలుగా మనం కంటితో చూడొచ్చు. ఇక డంబో ఆక్టోపస్ వంటి విచిత్రమైన, అసాధారణ ఆకారం కలిగిన జీవి, స్మైల్ ఫిష్ వంటి ప్రత్యేక తరహా చేప ఈ సముద్ర లోతుల్లో ఉంటుంది. 1966లో స్విట్జర్లాండ్కు చెందిన జాక్వేస్ పికార్డ్, అమెరికా నావికాదళ లెఫ్టినెంట్ డాన్ వెస్లు టైస్ట్ అనే జలంతర్గామిలో ప్రయాణించి మరియానా ట్రెంచ్లో ప్రవేశించారు. అక్కడ జీవావరణం భూమి మీద కంటే చాలా భిన్నంగా ఉందని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత 2012లో హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కెమెరూన్ డీప్ సీ ఛాలెంజ్ అనే జలాంతర్గామి ద్వారా ఛాలెంజ్ పాయింట్ను చూసొచ్చారు. అయితే అక్కడ తానేం చూశాడో మాత్రం అతను లోకానికి వెల్లడించలేదు. ఏం చెప్పకపోతే ఏదో ఉందని అనుకోవడం సహజం కదా. మరియానా ట్రెంచ్ గ్రహాంతర వాసుల రహస్య స్థావరం కావచ్చని ప్రజలు అనుకోవడం మొదలుపెట్టారు. అక్కడి ధ్వనులను రికార్డ్ చేసి వాటికి బ్లూప్, జూలియా అని పేరు పెట్టారు. వీటి విశేషం ఏంటంటే ఆ ధ్వనులు అక్కడ సముద్ర జీవులు చేసినవి కావు. అక్కడికి వెళ్లిన యంత్రాలు, వాహనాలవి కావు. మరి మనిషికి తెలియని ఇంకా వేరే జీవులు అక్కడ ఏవైనా ఉన్నాయా అన్నది తెలియాలి. ఇక్కడ నెక్స్ట్ వన్ ఔరంగ్ మేడన్. దీన్ని సముద్ర భూతల నౌక అని పిలుస్తారు. సముద్రం మించి ఒక రేడియో సందేశం వచ్చింది. క్రూ మొత్తం చనిపోయారనేది దాని సారాంశం. అలాగని అదేం పెద్ద సందేశం కాదు. ఉన్నవి 2 వాక్యాలు. సిబ్బంది మొత్తం చనిపోయారు, నేను కూడా చనిపోబోతున్నాను. నడి సముద్రంలో ఓ ఓడ నుంచి వచ్చిన సందేశంలో ఇంతే ఉంది.
ఔరంగ్ మేడన్ అనే ఓ ఓడ నుంచి వచ్చిన ఆ సందేశాన్ని అనుసరించి ఇండోనేషియా మలేషియా మధ్య అతి రద్దీగా ఉండే వాణిజ్య సముద్ర మార్గమైన మలక్కా జలసంధి వద్ద చిక్కుకున్న ఆ ఓడ వద్దకు వెళ్లిన రక్షణ బృందానికి కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ ఘటన 1947 జూన్లో జరిగింది. ఆ అత్యవసర సందేశాన్ని ఔరంగ్ మేడన్కి సమీపంలోని మరికొన్ని ఓడలు అందుకున్నాయి. వాటిలో బాగా దగ్గరగా ఉన్న అమెరికాకు చెందిన సిల్వర్ స్టార్ అనే ఓడ తన సిబ్బందితో కలిసి అటుగా వెళ్ళింది. సిల్వర్ స్టార్ సిబ్బంది ఔరంగ్ మేడన్ వద్దకు వెళ్లి అక్కడ చూసేసరికి ఓడ డెడ్పై సిబ్బంది మృతదేహాలు చెల్లాచెదురుగా పడున్నాయి. అందరి ముఖాల్లోనూ ఏదో భయంకర దృశ్యం చూస్తున్నట్టుగా ముఖ కవళికలున్నాయి. సహాయం కోరుతూ చేతులు చాస్తున్నట్లు ఉన్నాయి. ఆ ఓడ మీద ఉన్న ఒక కుక్క శవం కూడా పైకి కళ్ళప్పగించి చూస్తూ ఉంది. కళ్ళు భయంతో తెరుచున్నాయి. సముద్రంపై వాతావరణం వేడిగా ఉంది గాని ఓడ లోపల మాత్రం చాలా చల్లగా ఉందని సిల్వర్ స్టార్ సిబ్బంది గమనించారు. ఓడ దిగువ భాగం నుంచి పొగ వస్తుండడంతో ఓడ పేలిపోతుందేమోనని అనుమానించారు. ఒడ్డుకు లాక్కు రావడానికి ఓడల్ని టో చేస్తారు. ఆ ప్రయత్నంలో ఉండగానే పెద్ద పేలుడు సంభవించింది. ఓడలో ఔరంగ్ మేడన్ మొత్తానికి నిప్పు అంటుకుంది. కొన్ని క్షణాల్లోనే అది సముద్రంలో మునిగిపోయింది. చిత్రంగా ఔరంగ్ మేడన్ శకలాలు ఏవీ కూడా సముద్రం పైన ఎక్కడా కూడా కనిపించలేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే సదరు ఓడ ప్రయాణం ఏ నౌకా తీరంలోనూ నమోదు కావలేదు. కనీసం దాని ఓనర్ ఎవడు కూడా తెలియలేదు. చివరకు సదరు ఓడ అక్రమంగా రవాణా చేస్తున్న ప్రమాదకర రసాయనాల మూలంగా, అంటే కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వాయువు వంటివి పొరపాటున బయటకు చిమ్మి ఉండడం మూలంగా ఆ ఓడలోని అందరూ చనిపోయి ఉంటారని, ఆ ఓడకు కూడా నిప్పంటుకుని పేలిపోయిందని ఒక ఔచిత్య భంగం కాని నిర్ధారించుకోవచ్చు. ఇక యనాగుచి స్మారకం. దీన్ని జపాన్ దేశ అట్లాంటిస్ నగరంగా భావిస్తారు. 1986లో జపాన్ యనాగుచి దీవికి సమీపంలో సముద్ర జలాల లోపల ఒక గజీతగానికి కొన్ని శిథిలాలు కనిపించాయి. ఇంతకీ అదేంటనే కదా మీ ఆత్రం? అదొక దీర్ఘ చతురస్రాకారంలోని భారీ రాతి నిర్మాణం. నిలువైన గోడలు, క్రమ పద్ధతిలో చెక్కిన మెట్లు, సమతల వేదిక, మొత్తం అవి రాతిలో చెక్కినట్లు తెలుస్తోంది. యనాగుచి శిథిల జ్ఞాపకంగా వ్యవహరిస్తున్న ఈ భారీ రాతి నిర్మాణ చరిత్ర శాస్త్రవేత్తల్ని అయోమయంలో పడేసింది. ఈ యనాగుచి స్మారక రాతి ఆకృతి సైతం అటువంటి ప్రకృతి సహజంగా ఏర్పడిన వైవిధ్యభరితమైన రాతి తోరణాలు ప్రపంచంలో పలు ప్రదేశాల్లో ఉన్నాయి. మన తిరుమలలోనూ అలాంటి సహజ తోరణం ఒకటుంది. ఈ యనాగుచి స్మారక రాతి ఆకృతి సైతం అటువంటి ప్రకృతి సహజ నిర్మాణం కావచ్చుగా? ఏమో, ఎవరికి తెలుసు. ప్రాచీన నాగరికత తాలూకు అవశేషం కావచ్చనేది మరో సందేహం. ఇక జపాన్ దీవి రూర్క్యూలో భాగమైన యనాగుచి సముద్ర జలాల్లో షార్క్ చేపల ఉనికి పరిశోధిస్తున్న ఇద్దరు డైవర్లు దీన్ని మొదటిసారిగా చూశారు. ఉపరితలం నుంచి సుమారుగా 25 మీటర్ల లోతులోనున్న ఈ రాతి చెక్కడం అచ్చంగా మనిషి చెక్కినట్టే ఉంది. ప్రకృతి చెక్కిన శిల్పం తీరు వేరేగా ఉంటుంది. దాన్ని 100 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తు ఉన్న భారీ రాతి నిర్మాణంలో మూలాలు, కోణాలు అన్నీ కొలత ప్రకారం చెక్కినట్టే ఉన్నాయి. జపాన్లో వెలిసిల్లిన ప్రాచీన నాగరికత తాలూకు శిథిల అవశేషం కావచ్చని చాలామంది భావిస్తున్నారు. కనీసం 10 సంవత్సరాల నాటి నిర్మాణంగా దీన్ని పేర్కొంటున్నారు. ఆ కాలంలో సముద్ర మట్టాలు ఇప్పటికంటే దిగువకు ఉండేవని భూగర్భ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. నిడిపైన గోడలు, తిన్ననైన త్రికోణాలు ప్రకృతి చెక్కినవి కావని, మనిషి చెక్కినవని నిర్ధారణగానే చెప్తున్నారు. జపాన్ ప్రాంతంలోని ప్రాచీన నాగరికత కాలంలో సముద్రంలో మునిగిపోయిందనే కథనాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆవిష్కరణ అందుకు సాక్ష్యంగా కనిపిస్తోంది. ఇక అయితే యనాగుచి రాతి స్మారక నిర్మాణం ఒకప్పటి దేవాలయం తాలూకు శిథిలమని కొందరు, ప్రాచీన ఓడరేవు తాలూకు నీట మునిగిన భాగమని, ఒకప్పుడు ప్రధాన భూభాగంతోనే కలిసి ఉండేదని, భూకంపాల కారణంగా వేరుపడి నీట మునిగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. చాలామంది భావిస్తున్నట్టు చరిత్రకు అందని కాలంలోని ప్రాచీన నాగరికత అవశేషం కూడా అయ్యుండొచ్చు. మొత్తానికి ఇది ఒక నిగూఢమైన సంగతిగానే ఉండిపోయింది. ఇక నెక్స్ట్ వన్ SS బేచ్మో. ఇది ఒక ఓడ. సుమారుగా 38 సంవత్సరాల పాటు గాలివాటుగా సముద్రంలోనే ఉండిపోయిన భూత నౌక అని చెప్పుకుంటారు. ఆర్కిటిక్ మహాసముద్రంలో అలల ప్రవాహానికి, గాలివాటుకు తేలుతూ నావికులు లేకుండా అలా అనాథ ప్రేతంలాగా ఉండిపోయిన SS బేచిమో గురించి రకరకాల కథలున్నాయి. 38 ఏళ్ల పాటు అది సముద్రంలోనే దిక్కు లేకుండా ప్రయాణించింది. మంచు కొండలను ఢీకొట్టుకుని అలల తీవ్రతకు ఊగిసలాడుతూ గాలులు వీచే దశలో అదుపు లేకుండా కొట్టుకుపోతూ ఉన్నట్టుండి ఆ దారిలో వెళ్లే నౌకలకు కనిపించినట్టే కనిపించి అంతలోనే కనుమరుగవుతూ భయపెడుతూ ఎన్నో అనుమానాల్ని కలిగిస్తూ ఉంది. జర్మనీకి చెందిన SS బేచిమో నౌక 1921లో తయారైన సరుకు రవాణా నౌక. బ్రిటన్ హడ్సన్ బే కంపెనీ దీన్ని కొనుగోలు చేసింది. ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంత ప్రదేశాలకు సరుకులను చేరవేసేందుకు ఉద్దేశించిన దీన్ని దృఢమైన ఉక్కుతో నిర్మించారు. అయితే 1931 అక్టోబర్లో సదరు ఓడ కెనడా ఉత్తర తీరం నుంచి అలాస్కాకు ప్రయాణమైంది.
అలాస్కాకు చేరకుండానే అక్కడ మంచుగడ్డల మధ్య చిక్కుకుపోయి సుతరాము కదలకుండా నిలిచిపోయింది. కదిలించేందుకు చేసిన ప్రయత్నాలు గట్టెక్కలేదు. దీంతో సిబ్బంది మొత్తాన్ని హెలికాప్టర్ ద్వారా తీరానికి తరలించారు. ఓడను మాత్రం అక్కడే వదిలిపెట్టారు. మంచు కారణంగా అది శిథిలమై మునిగిపోతుందని అందరూ అనుకున్నారు. ఒక వారం తర్వాత వెళ్లిన రెస్క్యూ బృందానికి ఆ ఓడ కనిపించలేదు. మంచు కరిగిపోవడంతో అలల ప్రవాహానికి అది ఎటో వెళ్ళిపోయింది. అది మొదలు ఆరంభంలో మనం చెప్పుకున్నట్టుగా అది అనాథయాత్ర చేస్తూ ఎవరికూ కనిపించడం, ఆ వెంటనే మాయమవడం జరుగుతూ వస్తోంది. 1940లో, 1955లో, 1969లో కూడా ఎస్ఎస్ఆర్ బెచిమో ఆర్కిటిక్ మహాసముద్రంలో కనిపిస్తూ వచ్చింది. దాన్ని తమ ఓడతో టో చేసే ప్రయత్నం చేసిన వారికి చిక్కకుండా అది అంతర్ధానమయ్యేదని ఓడ సిబ్బంది చెప్తూ ఉంటారు. మెల్లగా అది దెయ్యాల నౌక అనే పేరు సంతరించుకుంది. శాస్త్రవేత్తల వివరణ ప్రకారం చూస్తే సదరు ఓడను దృఢమైన ఉక్కుతో నిర్మించిన కారణంగా అది చిరకాలం పాటు ఆర్కిటిక్ సముద్ర అతి శీతల వాతావరణానికి చెక్కు చెదరకుండా నిలిచింది. అలలు గాలులు వచ్చినా తట్టుకుంటుంది. ఇక 1969లో అలాస్కా సమీపంలో చివరిసారిగా కనిపించిన ఎస్ఎస్ బెచిమో బాగా శిథిలమైన స్థితిలో కనిపించింది. ఆ తర్వాత మునిగిందో ఎటైనా కొట్టుకుపోయిందో ఎవ్వరికీ తెలీదు. ఇక నెక్స్ట్ వన్ కేరళే డీరింగ్. సముద్ర జలాల్లో 1921లో కనిపించిన ఈ ఓడలో సిబ్బంది ఎవ్వరూ లేరు. సముద్రంలో చేపలు పట్టే బేస్తవారు మాత్రం దీని గురించి కథలుగా చెప్పుకుంటూ ఆందోళనకు గురయ్యేవారు. 1919లో అమెరికాలో తయారైన ఓడ ఇది. బొగ్గు, కలప వంటి సామాగ్రిని ఉత్తర అమెరికా నుంచి దక్షిణ అమెరికాకు రవాణా చేయడం దీని విధి. 1921 జనవరిలో దక్షిణ కెరోలినా తీరం కేప్ హెట్రిస్కి సమీపంలో హైమన్ షోల్స్ అనే ప్రమాదకర ప్రాంతంలో కెరలే డీరింగ్ చిక్కుకుంది. అక్కడ రాళ్లను గుద్దుకుని సముద్ర జలాల తీవ్రతకు గురై పలు ఓడలు ఆ ప్రాంతంలో ధ్వంసం అవడం జరుగుతూ ఉంటుంది. తీర ప్రాంత రక్షణ దళం అక్కడికి చేరుకునేసరికి ఓడలోని సిబ్బందిలో ఒకరు కనిపించలేదు. వంటగదిలోని ఆహారాలు సగం తయారై ఉన్నాయి. ఓడ స్టీరింగ్ వీల్ విరిగుంది. నావిగేషన్ పరికరాలు అదృశ్యమయ్యాయి. లైఫ్ బోట్స్ కూడా లేవు. కెప్టెన్ వద్ద ఉండే వ్యక్తిగత డైరీ, మ్యాప్స్, ఇతర పరికరాలు కూడా ఉండాల్సిన చోట లేవు. అయితే గీతే మొత్తం సిబ్బంది ఓడను ఖాళీ చేసి వెళ్లిపోయి ఉండాలి. మరి వాళ్ళు ఎవరు, ఎక్కడికి వెళ్లారో అనే ఆచూకీ ప్రకటించుకోలేదు. ఎవరో కొందరు మాత్రం కేరళే డీరింగ్ సమీపంగా ఏదో స్టీమర్ అతివేగంగా వెళ్లడాన్ని తాము చూశామన్నారు. అంటే ఆ స్టీమర్లో ఉన్నవాళ్లు ఈ ఓడలోని సిబ్బందిని అపహరించారని అనుకోవాల్సి ఉంటుంది. కెప్టెన్తో మాట పెరిగి సిబ్బంది ఎదురు తిరిగి అతన్ని హతమార్చి పారిపోయి ఉంటారని కొందరు కెప్టెన్తో మాట పెరిగి కెప్టెన్ని చంపేసి వెళ్లిపోయి ఉంటారని కొందరు అంటున్నారు. ప్రకృతి విపత్తులు చిక్కుకుని అందరూ మరణించారని మరికొందరు. ఏ వాదానికి ఆధారం లేదు. కాకపోతే ఇదొక శాపం పొందిన ఓడ అని రాత్రివేళ చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు అది కనిపిస్తే మాత్రం ఏదో అనర్థం జరుగుతుందని వాళ్ళు ఈనాటికి నమ్ముతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.